ఏం చేయాలి అంటే విడిచిపెట్టాలి. ఏం విడిచిపెడతాను? బూతు మాటలు మాట్లాడకూడదు అని అనుకుంటాం. మరలా బల్ల తీసుకున్నంతసేపు కన్నీరు కార్చి బల్లలో చేస్తున్నాం. మరలా ఏం చేస్తున్నాం? దాన్ని మరలా కొనసాగిస్తాం. మళ్ళీ ఇంకేం చేస్తున్నాం? చేయకూడదు పనులన్నీ చేస్తున్నాం. సీరియల్ చూడకూడదని ఇవన్నీ పెట్టుకుంటున్నాం. అయ్యా నేను ఇక నుంచి పనులు చేయకూడదయ్యా అని అనుకుంటున్నాం. కానీ అదేం చేస్తున్నాం? మరలా ఈ భూ సంబంధమైన అన్నీ కూడా విడిచిపెడుతున్నాడు. ఇప్పుడు నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే ఈ లోకంలో చిన్న చిన్న పనులు మనం చేయలేకపోతా ఉన్నామే. ఏ విధంగా దేవుని కోసం విడిచిపెడతాం? దేవుని కోసం, దేవుని యొక్క మాటకి నువ్వు వాక్యానికి విలువ చేయాలి తెలుసా? సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టాలి. సమస్తాన్ని దేవుని కోసం ఏం చేయాలి తెలుసా? ఒక భక్తుడు అంటాడు, సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటా ఉన్నాడు. పోగేసుకుంటున్నాం తప్ప సమస్తాన్ని విడిచిపెట్టే పరిస్థితులు రాబోయే పరిస్థితులు ఎట్లా తెలుసా? బైబిల్ కూడా అమ్మరు. ఈ విధంగా దైవజనులు ఈ విధంగా నిలబడి నీకు ఈ విధమైన వాక్యం చెప్పే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడే ఏం చేయలేదు తెలుసా? ఇప్పుడే మనం స్థిరమైన ఆ యొక్క పిల్లలలాగా మనం మార్చబడాలి. ఆ విధంగా మార్చబడాలి అంటే నువ్వేం చేయలేదు తెలుసా? దేవుని కోసం విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టుదువుగాక. అప్పుడే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి రావడం ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. ఎవరెవరు విడిచిపెట్టారు, అసలు ఏమేమి పొందుకున్నారు అనేది నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. చదువుదామా? ఆదికాండం 12వ అధ్యాయం. నీకు అన్నీ తెలిసిన విషయాలే, నేను కొన్ని విషయాలు మీతో ముచ్చటించాలని ఇష్టపడతాను. ఫస్ట్ నుంచి కొన్ని మాటలు చదువుదామా? కూడా మనం చదువుకుంటూ వస్తే అబ్రహాము గురించి మనకు కనబడతాం. అబ్రహాము ఏమైపోయాడు తెలుసా? దేవుని కోసం విడిచిపెట్టమన్న అన్నీ కూడా తెలీదు. దేవుడు చెప్పాడంతే. వీటన్నిటిని విడిచిపెట్టి పలానా చోటకి వెళ్ళమన్నాడు అంతే. ఏ స్థలం అని కూడా చెప్పలేదు. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయని కూడా చెప్పలేదు. విడిచిపెట్టి వెళ్ళు అని అన్నాడు అంతే. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దేవుణ్ణి వెంబడించాడు. దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసా? ఆశీర్వాదం పొందుకోవటం ప్రారంభమైంది తన యొక్క జీవితంలో. ఇప్పుడు దేవుణ్ణి సేవకునిగా నిలి ఆ మాటకు లోబడి నువ్వు విధేయత చూపించి ఎప్పుడైతే ఆ పనిని నువ్వు చేస్తావో అప్పుడు నీకు ఇక్కడ ఎవరు నిలబడ్డారో తెలుసా? నేను కాదు నిలబడింది, దేవుని యొక్క సేవకుడు నిలబడి ఉన్నాడు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, నేను కాదు మాట్లాడేది. దైవజనుడు కాదు ఇక్కడ నిలబడి మాట్లాడేది. తన సొంత మాటలు కాదు మాట్లాడేది. దేవుడు చూపించిన యొక్క మాటలు మీకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మీరు ఏ విధంగా లోబడతారో అట్లా ఆ విధంగా దైవజనుడి యొక్క మాటకు మీరు లోబడాలి. అప్పుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాది. అప్పుడు దీవెనకరంగా మార్చబడతాది. దేవుని యొక్క మాట విన్నాడంటే ఆ మాట ఆ స్వరాన్ని వినగలిగాడంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒక విషయాన్ని జరిగిన సంఘటన నేను చెప్పాను అనుకో, అది జరిగిందంటావా? అది అయిందంటావా?